భూత ప్రేతాత్మలారా స్వాగతం సుస్వాగతం. ఈ రాత్రిపూట ఏదో విపరీతమైన సౌండ్ కూడా డోర్ కాడ ఎవరో ఉన్నారనేది గమనించుకోలేదు. హలో దాచిపెట్టాడా? రక్తమా లిప్టిగా? సో గైస్, నిన్నైతే వీడియో చూసింటారు. ఆ అమ్మాయిని అక్కడ గొంతు కోసి చంపిన ప్రదేశం అయితే మనం ఎక్స్ప్లోర్ చేశాను. కానీ ఈరోజు పార్ట్ 2 చేయబోతున్నాను. అందుకని వచ్చాను. అన్న కూడా అడిగాను. సేమ్ ఇతరులు చెప్పిన మ్యాటర్ చెప్పాడు. కానీ ఇతరులు కొంచెం ఏదో కెమెరాలు కనపడాయని సిగ్గుపడుతున్నారు. అన్న అసలు ఏం జరిగింది నా బిల్డింగ్లో? అది రాత్రిపూట ఏదో విపరీతమైన సౌండ్, వాళ్ళు అరుపు అట్లాంటివి వినిపిస్తుందంట. సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ జనాలు ఉండేవాళ్ళు, కానీ ఈ మధ్య జనాలందరూ కాల్ చేశారనమాట. కాల్ చేసినప్పటి నుంచి ఏమైంది అని తెలిస్తే ఎవరో అమ్మాయిని బ్లడ్తో కోసం చంపేశారేమో అని అంటుంటే విన్నాను. అంతే, నాకు కూడా తెలియదు. అప్పటి ఇక్కడ చాలామంది తెలుసా ఈ విషయం? తెలుసు కానీ వాళ్ళు భయపడి చెప్పలేకపోతున్నారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు ఆ బిల్డింగ్ సైడ్ వెళ్తూ? ఒక్కసారి అయితే చూశాను. ఇక అప్పటి నుంచి నేను కూడా రావాలంటే కొంచెం భయపడుతున్నాను. భయపడద్దన్న, నా ఛానల్ ఒంటరి విహారీ లేదు. నేను నిన్న నైట్ కూడా పోయాను, ఈ రోజు నైట్ కూడా వెళ్తాను. ఆ సౌండ్స్ ఏంటి, అసలు అక్కడ ఏముండేది నేను ట్రై చేస్తాను. ఓకే, మీ ఫ్రెండ్ కూడా తెలుసు కదా, ఆయన కూడా చెప్పానా? అన్న రా అన్న, నువ్వు కూడా చెప్పనా? అంటే జనాలకి అర్థమవుతుంది ఎంత పని చేసి ఎంత కష్టపడి చేస్తున్నాడు. అదే చెప్పాడు కదా మా ఫ్రెండ్, ఇదే అంటున్నారు. నాకు కూడా వచ్చాయి 2-3 సార్లు శబ్దాలు, అవి చాలా బాగా వినబడ్డాయి. కానీ అవి ఏవో కోతులు ఏవో సంథింగ్ చెట్లేదో మధ్యలో వస్తున్నాను అనుకున్నాం. కానీ ఒకసారి అనిపించింది నిజమే ఇలాంటివి ఉన్నాయని నమ్ముతున్నాను. అసలు నమ్మను, కానీ కొన్ని ఇన్సిడెంట్స్ అలా కనిపిస్తున్నాయి. ఇవన్నీ నేను అసలు నమ్మను 90%. వేస్ట్ ఇవన్నీ పాల్తు మాటలని అంటుంటారు. చూసిన కానీ మరి ఆ బిల్డింగ్లో ఎందుకు ఖాళీగా వదిలేశారు? కానీ వదిలేసినారంటే ఆ శబ్దాలు అంత విపరీతంగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళిండే కానీ ఎందుకు లేనిపోయింది. అది నిజమే, దయ్యం అయితే చెప్పలేం కదా. సరే, నేను ఈరోజు నైట్ మళ్ళీ వెళ్ళబోతున్నాను. చూడండి, మీరు చూడాలి, మీరు కంపల్సరీ చూసి మాకు చెప్పాలి అసలు అది నిజమా అబద్ధమా. ఒకవేళ అబద్ధమే అయితే చూద్దాం, వాళ్ళు నిజమే అయితే మేము జాగ్రత్త పడతాం. కంగ్రాట్స్ అండ్ సక్సెస్ఫుల్గా చూసి మాకు నిజం చెప్పాలి. మాకు రేపు కలుద్దాం, రేపు మార్నింగ్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒంటరి విహారీ. టైటిల్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఇది పార్ట్ 2లో ఉన్నాం మనం. పార్ట్ 2 నిన్న మిడిల్ డ్రాప్ చేయాల్సిన కారణం ఏంటంటే, ఒకటి నాతో వచ్చిన వాళ్ళకు కొంచెం భయం అయితే కలిగింది. ఇంకొకటి ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళది వినింటారు. ఇలా జనాలు చెప్తుంటే చాలామందికి భయంగానే ఉంటుంది. నా సబ్స్క్రైబర్లు కూడా నాతో పాటు వస్తా అన్నారు. అందులో ఒక పర్సన్ నా సబ్స్క్రైబర్ కూడా, ఆయన కూడా వెళ్ళిపోయాడు. నేను సింగిల్గా మళ్ళీ ట్రై చేద్దామని కొంచెం అయితే వచ్చాను. వచ్చినప్పుడు ఈరోజు సాక్స్ వేయలేదు, మీకు కనపడుతూ ఉంటుంది. ఇలాంటి దెబ్బ అన్ఎక్స్పెక్టెడ్గా తగిలింది నాకు. అది ఎలా తగిలింది ఏంటి అని చెప్పుకొని సానుభూతి అయితే అవసరం లేదు. ఇంకా ఆ కుంటూ అంటించేస్తే బాగోదని చెప్పేసి నైట్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని అది ఎడిట్ చేసి పోస్ట్ కూడా చేయడం జరిగింది. దాంట్లో కొందరు నాకు నచ్చని కామెంట్లు కూడా పెట్టారు. ఐ యాక్సెప్టెడ్. నచ్చిన కామెంట్లు కూడా పెట్టారు. అండ్ తర్వాత నేను నిజాయితీగా చేశాను, ఈ లొకేషన్ రియల్, దీని గురించి టీవీలో కూడా వచ్చిందని మనలో చూసిన వాళ్ళు కూడా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ప్లేస్లో యాక్చువల్లీ నేను ఎప్పుడు 12 గంటలకు వస్తాను, అది మీ అందరికీ తెలుసు. ఈరోజు మాత్రం 10-14కి వచ్చాను. 12 గంటలకు రాలేవా భయమా అంటారేమో, నిన్న వచ్చిన ఈరోజు రాలేదా. బట్ ఎందుకంటే 12 గంటలకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కావట్లేదు. సో ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం. ఒకవేళ నా గెస్ట్ ప్రకారం ఇక్కడ వాళ్ళనుకున్నట్టు చనిపోయిన వాళ్ళు ఆత్మలయ్యి ఇక్కడ ఆత్మ ఉందంటే వాళ్ళ గెస్సింగ్ అది. లేదు, నేను నిన్న నైట్ వచ్చి ఇక్కడ నేను స్పెండ్ చేసిన టైంని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఎవరో ఉన్నారు అని నాకైతే అనిపిస్తుంది. అది ఆత్మ ఉండొచ్చు, మనిషి ఉండొచ్చు, సైకో ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు.
బట్ ఏదైనా మొదలుపెట్టినాక దాన్ని అంతం చేయకపోతే నాకు కూడా నిద్ర రాదు. సో జై కపాలి, బయలుదేరదాం. ఎలా ఉంటుంది ఏంటో అండ్ సోలో చూసుకోవచ్చు. చూద్దాం. నేను ఈ డోర్ వేస్తేనే చాలా సౌండ్స్ వచ్చాయి. అండ్ ఈ రూమ్లో నేను నైట్ వర్షన్ కెమెరాతో కూడా తిరగబోతాను. హలో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? నా టైం బాగుంటే పర్లేదు. హలో, నిన్న ఎవరో నన్ను కొట్టాలని ట్రై చేశారు, కానీ మేము ముగ్గురు ఉన్నాము, మీ వల్ల కాలేదు. ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నాను. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ ఈరోజు మనం పెట్టిన వీడియోలో 12 నిమిషాల 23 సెకండ్ దగ్గర పార్ట్ 1లో చూడకుండా చూడండి. అక్కడేదో ఆ ఎదురుగా షాడో కనిపించినట్టు అనిపించింది. బట్ అలాంటివి ఈ లైటింగ్కి ఇలా ఏర్పడచ్చు అని నేను అనుకుంటున్నా. అండ్ నేను వచ్చి ఇక్కడ పబ్లిక్తో మాట్లాడినప్పుడు కొందరంటే వీడియోలో చెప్పలేకపోయారు. వాళ్ళు ఏమంటున్నారంటే, బ్రో ఎందుకు రిస్క్ తీసుకుంటావు, అక్కడ ఆత్మలు ఉన్నాయంటారు, అయిన తర్వాత కొందరు ఎవరైనా ఉండొచ్చు, ఎవరు వెళ్ళరు అన్నారు. సో ఏదైనా సరే క్లారిటీ చేద్దామని అండ్ ఈ ప్రాపర్టీని కానీ దీన్ని కానీ నేను ఎందుకు అఫీషియల్గా అనౌన్స్ చేయట్లేదంటే, నేను ఏదో దీన్ని బ్యాట్ చేయాలని కాదు, ఇక్కడున్న జనాల్ని భయం పోగొట్టాలని ఈ ప్రయత్నం నాది. ఇది రక్తమా లిప్టికా? ఐ లవ్ మై సిస్టర్ సో మచ్ అంట. సౌండ్ హలో, సంథింగ్ రాంగ్ ఏదో అనిపించింది. అండ్ కెమెరా ఆఫ్ చేసేసాను, నైట్ కెమెరా ఆన్ చేద్దాం అనుకున్నాను, కానీ నథింగ్. సో ఇప్పుడు నైట్ కెమెరా ఆన్ చేస్తాను. ఆన్ చేసిన తర్వాత నా దగ్గర ట్రిక్ ఉంది ఒకటి. మనకు అక్కడ నీట్గా ఉన్న రూమ్లో మనం నైట్ కెమెరా స్టాండర్డ్గా పెట్టబోతున్నాం. అండ్ ఈ రూమ్స్ మొత్తం నైట్ వర్షన్ కెమెరాలో చూడబోతున్నాం. లెట్స్ కంటిన్యూ. కాసేపు ఈ కెమెరా పక్కన పెడతాను. సో గైస్, నైట్ వర్షన్ ఆన్ చేసాను. అండ్ చాలా కష్టం ఉంది ఈ కెమెరా ఇది అన్నీ పట్టుకోవాలి. తర్వాత చూద్దాం కష్టం ఉంది ఏంటి. చుట్టూ చీకటి ఉంది.
నేను ఇక్కడ గుడ్డ ఉంది కదా, గుడ్ అయితే లేదు. నిన్న ఇక్కడ ఒక క్లాత్ ఉన్నింది, మీరు కావాలంటే పార్ట్ 1లో చూసుకోండి, నేను గమనించలేదు. ఇప్పుడు మన క్లాత్ కనపడట్లేదు. ఇది నైట్ వర్షన్ ఎఫెక్టా లేదంటే ఎవరన్నా వచ్చి తీసుకెళ్ళారా అర్థం కావట్లేదు. అన్ని రూములు మొత్తం ఒకటేసారి చూసేస్తాను, చూసుకోండి. బూచి ఎట్లుంది. అండ్ ఈ కెమెరాను ఎక్కడ ఫిట్ చేయబోతున్నా అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. హలో భూత ప్రేతాత్మలారా, స్వాగతం సుస్వాగతం ఒంటరి విహారీ వీడియోలోకి. ఏదో షిష్ అనే సౌండ్ వస్తుంది. యాక్చువల్లీ మీరు ఈ డోర్ని చూసి ఏదో ఫీల్ అయ్యారు వీడియోలో. ఈ డోర్ ఫుల్ యాక్టెడ్. Nothing. లాగా ఉంటుంది. ఐ థింక్ నేనైతే ఒక డౌట్లో ఉన్నాను, అందుకే ఈ కెమెరా ఇక్కడే పెట్టి పోవాలనుకుంటున్నా. సో ఈ కెమెరా ఇక్కడ దాచిపెట్టి వెళ్దాం. సో నా చిట్టి రేచి ఇటు కెమెరా భూత ప్రేతాత్మల్ని క్యాప్చర్ చేసి మాకు చూపించుగాక. నీకు నేనున్నా తోడుగా, ధైర్యంగా ఉండు, ఎవరన్నా వస్తే వాళ్ళను క్యాప్చర్ చేసి. సో గైస్, ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. ఆ పైన ఏందో మనకు పైన షాడోలో కనిపించింది కదా, అది కూడా ఒకసారి చూసుకుందాం. సో గైస్, మన నైట్ వర్షన్ రీచెక్కి కెమెరా అయితే అక్కడ పెట్టేసాం. రాత్రి మనకు ఇక్కడ ఎవరు కనిపించారు ఏంటి అనేది చూడబోతున్నాం.
సో గైస్ మన నైట్ వర్షన్ రీచెక్కి కెమెరా అయితే అక్కడ పెట్టేసాం. రాత్రి మనకు ఇక్కడ ఎవరు కనిపించారు ఏంటి అనేది చూడబోతున్నాం. రాత్రి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటికి పోయే వరకు కూడా ఆ డోర్ కాడ ఎవరో ఉన్నారనేది గమనించుకోలేదు. ఇంటికి వెళ్ళాక చూసుకున్నాను, లేకపోతే నేను అప్పుడే ఇంటికి వచ్చేవాడిని. ఇక్కడ ఇలా అన్నట్టు అనిపించింది. చూద్దాం. పైన అయితే అసలు దాక్కునేదానికి ఛాన్స్ కూడా లేదు. ఇంకేమన్నా కింద ఉండొచ్చు. తిన్నబ్బా ఈయన పడింది దెబ్బ. దాని దెబ్బకు ఇంత మొరట ఉంది. అంటే షూ వేసుకుంటే పెయిన్ వస్తుంది, షూ వేసుకుంటే పర్లేదు. హలో హలో చిట్టి కెమెరా ఏమన్నా క్యాప్చర్ చేసిందా? లైట్ ఆఫ్ చేస్తా. చిట్టి ఏమైనా క్యాప్చర్ చేసావా లేదా? సో ఇప్పుడు అన్నీ ఆఫ్ చేసేసి కాసేపు కూర్చుంటాను అండ్ దీంట్లో ఏం రికార్డ్ అయిందో చూసుకుంటాను. ఆ తర్వాత ట్రై చేద్దాం. సో అక్కడ నేను కూర్చొని నా నైట్ వర్షన్ కెమెరాలో చూసుకున్న తర్వాత నేనే షాక్ అయినా. ఇంకా ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఆల్మోస్ట్ మీరు ముందే చూసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇక్కడ నుంచి చూడండి. గైస్, దట్ ఈస్ మనోడు ఆ బుజ్జి కెమెరాలో క్యాప్చర్ అయింది. దీనికన్నా ముందు అదే పెట్టింటాను. మనోడు ఆ రూమ్లో ఏదో దాచిపెట్టాడు అనుకున్నాడు. హలో తమ్ముడు, అరే బాబు, నేను కొట్టేదానికో తిట్టేదానికో రాలేదు. నువ్వు అసలు ఈ బిల్డింగ్లో ఇంత ప్రమాదకరమైన ప్లేస్లో ఎలా ఉంటున్నావు? వీడికి నాకన్నా ధైర్యం ఉన్నట్టుంది. తమ్ముడు, నేను కొట్టను, తిట్టను, దయచేసి బయటకు వచ్చే.
అసలు వీడు ఇక్కడ ఏం దాచిపెట్టాడు? ఏమన్నా దాచిపెట్టాడా? లోపల ఏమైనా ఉన్నాడా? అరే బాబు, నాతో దయ్యాలే దాగుంటాడు ఆడు, ఈడు ఆడుతాడు. తమ్ముడు, మై గెస్సింగ్ ఈజ్ రైట్. అండ్ బట్ ఇక్కడ జనాలు మాత్రం ఏదేదో అనుకుంటున్నారు. మీకు ఎవరికి నేను వినటం కాదండి. మీరు ఇక్కడ ఆత్మలు ఉన్నాయంటే ఉన్నాయి, లేవంటే లేవు. నేనైతే ఏ ఆత్మనైతే చూడలేదు. ఎక్కడే లేడు, జస్ట్ 1 మినిట్లో మిస్సింగ్. ఇలా వెళ్ళాడు. అరే బాబు, నువ్వు దాక్కుని ఉంటే బయటికి రా, నేను నిన్నేమన్నాను? ఖచ్చితంగా కిందికి అయితే వెళ్ళి ఉంటాడు. ఎందుకంటే కిందికి వెళ్తే లైటింగ్లో నాకు కనపడిపోతాడు. ఈ చీపెట్లోనే ఎక్కడ దాక్కుని ఉంటాడు. అండ్ డోంట్ వరీ, నా దగ్గర ఏం లేదనుకోద్దు. ఐ ఆల్వేస్ కీప్ మై ప్యాకెట్ పంచాక్. రుబ్బేశాడా? సో గైస్, సో మొత్తానికి అయితే ఇక్కడ సమ్ పర్సన్ ఉన్నారు. జస్ట్ ఆ సౌండ్తో అక్కడ ఏదో రాయి వచ్చినట్టు అనిపించింది. చూపిస్తాను ఒకసారి. ఇక్కడి నుంచి ఏమో నన్ను అబ్జర్వ్ చేశాడు ఆ సైడ్లోంచి. ట్రై చేశాడు. మొత్తానికి అయితే పాపం భయపడి పారిపోయాడు. సో ఓకే, ఇంతటితో ఈ వీడియో మీకు అందరికీ అర్థమైంటుంది. సో నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. స్వీట్ హర్రర్ డ్రీమ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దుమ్ము రేపేద్దాం. సో వీడియో మొత్తం అయిపోయింది కాబట్టి మీకు క్లారిటీ వచ్చింది. అక్కడ ఎవరో ఒక అతను ఉన్నారు అండ్ కొన్ని షాడోస్ కనపడ్డాయి కాబట్టి అది ఏంటి అనేది నేను క్లారిటీ ఎంత మటుకు ఇచ్చానో, దీన్ని ఎంత మటుకు న్యాయం చేశానో మీకే అర్థమైంటుంది. అక్కడ ఉన్న జనాలు చెప్పారు. సో మనమైతే ట్రై చేశాము. చివరిగా అతను ఎవరో పాపం అక్కడ చుట్టుపక్కల పని చేసుకుంటూ అక్కడే బతుకుతున్నట్టు అనిపించింది. సో అలాంటి మనిషిని మనం ఇబ్బంది పెట్టడం కూడా తప్పు అనిపించి ఇంకా అక్కడితో వీడియో అయితే ఆఫ్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ కొంతమంది మన స్వీట్ హర్రర్ డ్రీమ్స్ కోసము చాలామందికి అంటే వాళ్ళు నాకు ఫోన్లో చెప్పడం తప్ప ఇలా ఇంటర్వ్యూ ఇచ్చేదానికి నో అంటున్నారు. ఎందుకండి అంటే మనం నలుగురికి అంటే దానివల్ల మనం వేరే వాళ్ళ డ్రీమ్స్ పూర్తి చేద్దామని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాను. మీకు నిజంగా జరిగిన మీరు లైఫ్లో సఫర్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఎలా మంచిగా అయ్యారు అనేది మీరు చెప్తే అలా ఎవరైనా సఫర్ అవుతున్న వాళ్ళు కానీ అలా ఎవరైనా ఇబ్బందులు పడబోయే వాళ్ళు కానీ జాగ్రత్తలు పడతారు కదా. ఒకసారి ఆలోచించండి. ఎవరిని నేను ఫోర్స్ చేయట్లేదు. మీకు ఏదైనా ఇలాంటివి మా ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటే నాకు కింద ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. లేదంటే కన్నా కర్ణాటక ఒంటరి విహారీ అఫీషియల్ అని ఒక ఐడి ఉంది. ఆ ఐడిని కూడా దీంట్లో మెన్షన్ చేస్తాను. అన్న పేరు సుధాకర్ అన్న. ఆయన కన్నా కాంటాక్ట్ అయ్యి మీరు చెప్తే మీ దగ్గరికి వచ్చో లేదంటే కన్నా ఇవి ఉన్నాయి కదా వీడియో కాల్ యాప్స్, దాంట్లో అయినా సరే నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను. మీరు ముందే చెప్పొచ్చు మీ డ్రీమ్స్ అండ్ కండిషన్స్. మీరు ఫలానా అని చెప్పకూడదు, మీ ఫేస్ చూపించకూడదు అంటే ఐ రియల్లీ అలాంటిది చేయను. బట్ మీరు చెప్పే మాటలు అవి ఎలా ఉండాలంటే నా దగ్గరికి పనికి రావాలి. అండ్ మీరు పడిన సఫర్ని కొన్ని ఈడ్ చేసినా కూడా రియాలిటీగా చెప్తే చూసే వాళ్ళకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. లవ్ యూ ఆల్.
మీ ఒంటరి విహారీ.